భయ్యా కేజీఎఫ్ 3 టూ బీట్ చేస్తారు చూసుకోండి, మీరు అందరు రాసి పెట్టుకోండి, రికార్డులు అన్ని చెరిపిస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ కే మ్యాడ్ అయిపోయినా, ఆ కార్ సీన్ అసలు ఆ మెంటల్ అయిపోయినా ఫస్ట్ గ్లిమ్స్ కే. ఇదైతే మాత్రం వేరే లెవెల్ నిజంగా. డైరెక్టర్ మాత్రం క్రియేటివ్ గా తీస్తున్నారు. లేడీ అయినా కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఆ బాడీ చూపించడమే కానీ, యశ్ గారికి మెయిన్ ప్లస్ అయ్యేది ఏంటంటే బాడీ. ఆ బాడీని ఎక్స్పోజ్ అయ్యేటట్టు అసలు విలనా హీరోనా అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తుంటే. లిటరలీ సినిమా అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ అవుతుంది ఖచ్చితంగా. మేము అందరం వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. అదే చెప్తున్నా కదా, విలన్ విలన్ అనుకోవాలా హీరో అనుకోవాలా, అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతున్నాము. తెలంగాణ నుంచే మేము ఇంత అవుతున్నాం అంటే కన్నడ వాళ్ళకి చాలా ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్లీ. అదే హీరోని మేము పుష్ చేయాలి, ఇదే ఇండస్ట్రీని హైలైట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇంకెంత వెయిట్ చేస్తున్నారో మీ ఊహలకే వదిలేస్తున్నా. మీరు చూసుకోండి, రికార్డులు అన్ని బ్రేక్ అవుతాయి ఖచ్చితంగా. వైలెన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది బ్రో. వైలెన్స్ ఉంటేనే కదన్నా ఇప్పుడు పుష్ప, వైలెన్స్ గట్టిగా ఉంటేనే, ఎంత వైలెన్స్ ఉంటే అంత బాగా హిట్ అవుతుంది మూవీ. ఇప్పుడు మాలాంటి మాస్ పిల్లలందరికీ కుర్రోళ్ళందరికీ మాసే కావాలి. ఇంకా సెంటిమెంట్ తీస్తాము, ఇంకా లవ్ స్టోరీలు తీస్తామంటే కాకుండా AK-47 పట్టుకుని వెళ్తే హీరో ఎట్లుంటది ఎలివేషన్ మీ ఊహాకి వదిలేస్తున్నా, చూడండి అంతే. అంటే ఏ డైరెక్టర్ గారితో ఎవరిని కంపేర్ చేయలేము, ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, RX-100 వచ్చినప్పుడు అర్జున్ రెడ్డితో కంపేర్ చేశారు. ఆ లైఫ్ ఆ స్టోరీ వేరు ఉంటది, ఈ స్టోరీ వేరే ఉంటది. ఇది మాస్ అని చెప్తున్నాను నేనైతే. అయితే ఇప్పుడు KGF వచ్చినప్పుడు అనామకులుగానే ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో. అవును. ఇప్పుడు ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయింది, అవును. మరి అది నిలబెట్టుకుంటాడా ఏం పరిస్థితి? అంటే అన్న TFA అంటే తెలుగు పీపుల్ కి, తెలుగు ఇండస్ట్రీ పీపుల్ కి ఉన్నంత ప్రేమ గానీ లేకపోతే ఆదరించడం గానీ మనకు మించిన వాళ్ళు ఎవ్వరు లేరన్న. ఎందుకంటే ఒక హీరో నిజంగా సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్ అయిందని, ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్పి నిజంగా మన వాళ్ళు అట్లా ట్రోల్ చేస్తారు, లేదంటే హైప్ ఇస్తారు. హైప్ ఇచ్చినా తట్టుకోలేము, ట్రోల్ చేసినా తట్టుకోలేము. మన వాళ్ళతో అట్లా ఉంటది. అయితే హైప్ ఇస్తారు, లేదంటే పాతాలకి కొడతారు. KGF 2 తో మన తెలుగు కూడా అనిపించుకున్నాడు నిజంగా. అంటే తెలుగు పీపుల్ లో మమేకమైంది అనమాట. ఒక సూర్య ధనుష్ ని ఎట్లయితే ఆదరిస్తున్నారో కన్నడ నుంచి మన యశ్ ని కూడా అట్లనే ఆదరిస్తున్నారు. అయిపోయిందండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్లేస్ ని అచీవ్మెంట్ చేసిరంటే అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆర్టికల్ అంటారు కదా ఒక ఇంటర్వ్యూలో, ఒక సినిమా ఫ్లాప్ అయింది, రాత్రి రాత్రి ఏమైనా ఇష్టపడిపోతారా? ఒక సినిమా హిట్ అయింది, రాత్రి రాత్రి ఇంతకు మించి చూడాల్సింది ఏమైనా ఉందా లైఫ్ లో? ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నా. మనందరం ఆదరిద్దాం. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.